గుండెల్లో చిరస్థాయిగా నిలిచే వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు. పాత్రికేయులందరికీ నమస్కారాలు. విజయనగరం కాపు సంఘం అధ్యక్షులు ప్రసాద్ రావు మాట్లాడతారు. ఈరోజు కాపులకి సంబంధించి ఒక దైవం మన ముద్రగడ పద్మనాభం గారు మన మధ్య లేరనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం. ఇవాళ ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా భారతదేశం మొత్తంకి ఉద్యమాన్ని ఎలా చేస్తే మనం విజయ పదంలోకి వెళ్తామనే విషయాన్ని తెలియజేసినటువంటి మహోన్నత వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు. 1993-94లో ఆయన కుటుంబంతో ఆమరణ నిరాదీక్ష చేసి ఇవాళ 30G1 సాధించారు. ఈ 30G1 సాధించడంలో మనతో పాటు మిగతా కులాలు ఎవరైతే ఉన్నారో నగరాలు, కురేషీలు, అయ్యరకులు, కన్నాలు అడగకుండా ముస్లిమ్స్ కూడా ఇవాళ 4% రిజర్వేషన్లు, మతపరమైన రాజ్యాంగ విరుద్ధమైనటువంటి రిజర్వేషన్ని ఈ రాష్ట్రంలో అమలు చేసి 50% రిజర్వేషన్లు పూర్తి చేశారు. ఇవాళ ముద్రగడ గారి ఖచ్చితంగా అవి సాధించే వరకు పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇక్కడతో ముగిసిపోలేదు ఈ ఉద్యమాన్ని. ఇవాళ కాపు రిజర్వేషన్ పోరాట సమితి అని చెప్పి ఒక ఉద్యమాన్ని నిర్మిస్తున్నాం. ఆల్రెడీ ప్రతిపక్షాన్ని, గవర్నమెంట్ని కదిలించగలిగాం. రాబోయే రోజుల్లో ఇవాళ మీరు బీసీలకి 34% రిజర్వేషన్లు ఇస్తున్నారు. మరి బీసీలతో పాటు అగ్రవర్ణాల్లో పేదలకు 10%తో పాటు మరి కాపులకి జనాభా తామాషా ప్రాతిపదికన 12% రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే మీరు 2014 మేనిఫెస్టోలో పెట్టారో అదే అంశాన్ని ఇవాళ అమలు చేయమంటున్నాం. ఇవాళ కాపు కార్పొరేషన్ నిధులు కానీ, కాపు భవనాలు కానీ, విదేశీ విద్యా దీవెన పథకం కానీ తూచా తప్పకుండా అమలు చేస్తే ముద్రగడ పద్మనాభం గారికి మీరు నిజంగా నివాళులు అర్పించినట్లే. కాబట్టి కాపుల చరిత్రలో ఒక ముఖ్యమైన అంశం ముగిసింది. మళ్ళీ ఇలాంటి మహోన్నత వ్యక్తిని మళ్ళీ మనం చూడలేము. తునిలో ఆయన